అనమాట. అంటే అప్పుడప్పుడే వేడిగా దోస కదా కుక్ చేసుకొని వచ్చినట్టు ఏదో డైలాగులు రాసుకొచ్చింటాడు. అదిరిపోద్దని ఆ పేపర్ తీసుకొచ్చి నా దగ్గరికి సీన్లు చెప్తుంటే లిటరల్లీ సినిమా మీద నాకు ఇంకా ప్రేమ పెరిగేది మీ వల్లనే రవీణ. థ్యాంక్ యూ సో మచ్. కొంతమందితో వర్క్ చేసేటప్పుడు మనకి మన అంటే సినిమా అంటే అందరం ఇక్కడికి పిచ్చితో వస్తాం. సినిమా ఇంకా బాగా చేయాలని. కొంతమందితో ట్రావెల్ చేసేటప్పుడు ఈక్వల్ వేవ్ లెంత్ దొరికినప్పుడు వాళ్ళ రైటింగ్ మనల్ని ఎగ్జైట్ చేసినప్పుడు మనకు ఫీలింగ్ కలుగుతుంది. నాకు రవీణతో వర్క్ చేస్తున్న ఎవ్రీ డే ఎంత ఎగ్జైట్ అయిపోయానంటే ఆ సీన్ రైటింగ్ తీసుకొని డైలాగులు రాస్తే ఏంది ఇలా రాసేసాడేంటి, నా ఇంత బాగా రాసాడేంటి అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్తో యాక్ట్ చేశాను ఈ సినిమా అంతా. అది రేపు మీరు చూడబోతారు. రవీణ గురించి ఇందాక సారోలు రాజేష్ గారు చెప్పినట్టు ఓకే, మేము మాట్లాడే మాటలు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తాయో తెలియదు కానీ యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ టీఎఫ్ఐ. ఐఎమ్ ష్యూర్ రవీణ రేపు ఈయన సంభాషణలు కానీ, ఈయన సీన్స్ కానీ, ఈయన డైలాగులు కానీ రేపు ఆడిటోరియంలో కూర్చున్న వాళ్ళందరికీ ఏంట్రా ఎవరు రాయుడు ఇంత బాగా రాశారేంటి ఏంటి అని రాజేష్ గారి గురించి కానీ రవీణ గురించి కానీ మళ్ళీ వెనకాలకి వెళ్ళి మళ్ళీ చూసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ రవీణ. థ్యాంక్ యూ. ఇంకా మా ఎస్కేఎన్ గారు గురించి దూరం నుంచి చూసేటప్పుడు అరే చాలా చలాకీగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, ఈ వ్యక్తి చాలా యాక్టివ్గా ఉన్నాడు, తిరుగుతున్నారు అనిపించేది. ఆయనతో సినిమా చేస్తూ ఆయన దగ్గరగా చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా సెన్సిటివ్ వ్యక్తి అనమాట. అంటే సెట్లోకి వచ్చి సినిమా జరుగుతుంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేదానికన్నా ఆయన నాతో ఈ 70 రోజుల పరిచయంలో ఎప్పుడు కలిసినా ఆయన అనే మాట ఏంటి అంటే అవన్నీ కాదు భయ్య, మనం సినిమా హిట్ కొట్టాలి, మనం ప్యాషన్తో వర్క్ చేయాలి, మనం చాలా పెద్ద హిట్ కొడితే కానీ మన సినిమా బయటికి రావద్దు, దానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు అని చెప్పి ఎంత మోటివేటెడ్గా ఉంటాడంటే అది మాకు కూడా యాజ్ యాక్టర్గా కానీ మాకు చిన్న ఎగ్జైట్మెంట్ వచ్చేదనమాట. మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు గుర్తుందా సాంగ్ మేము తీసేసాము. ఆ లిరికల్ వీడియో అన్నప్పుడు మనీ సార్ బాగుంటుందని రాజేష్ గారు రవీణ వీళ్ళందరూ ఆలోచించినప్పుడు మళ్ళీ వెళ్దామంటే లిటరల్లీ లిరికల్ వీడియో కోసం మళ్ళీ వెళ్ళి సెట్ వేసి ₹1 కోటి ఖర్చు పెట్టడం అన్నది చిన్న విషయం కాదు అసలు. నేను ఆ రోజు ఎస్కేఎన్ గారితో అదే అన్న ఒక లిరికల్ వీడియో కోసం మళ్ళీ ఇంత ఖర్చు అంటే లేదు, కాంప్రమైజ్ అయితే లేదు. మనం సినిమా డెలివరీ చేస్తున్నామంటే ఇన్ని రోజులు వెయిట్ చేసింది రేపు కొట్టాల్సిందే, దానికోసం ఎన్నిసార్లైనా చేద్దాం, ఏమైనా చేద్దాం, ఎన్ని రోజులైనా పర్లేదని చెప్పి అంత ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఆయనతో అసలు సెట్లోకి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదో మంచి ఫుడ్ తీసుకొస్తారు, భయ్యా ఏం తింటారు భయ్యా అది ఇది అని చెప్పి నాకు ఇంకా గుర్తు. రోజు బిర్యానీ తీసుకొని తినిపిస్తే అదేదో తిన్నాను బాగుందని అనగా లేదు చల్లగా అయిపోయిందని నెక్స్ట్ డే హాట్ బాక్స్లో పెట్టుకొని మరీ తీసుకొని వచ్చి చాలా ప్రేమగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. చాలా మంచిగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని ఇంత వ్యాస్ట్గా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తీస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫస్ట్ నాకు రాజేష్ గారు కాల్ చేసి ఇలా సార్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి కథ విందాము అంటే ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఎందుకంటే ఆయన బేబీతో ఏం చేశారో మనం చూసాము. సార్ విందాం సార్ అన్నాను. రాగానే కూర్చున్నారు, రవీణ నరేట్ చేశారు, కథ అంతా అయిపోయింది. కథ వినగానే నాకు అర్థమైపోయింది ఇదేదో చాలా గట్టిగా ఉండబోతుంది అని. అండ్ నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. నేను కొంచెం ఎంటర్టైన్మెంట్ యాక్షన్ అది ఇది చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్. ఎప్పుడో నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారిలో కొంచెం సెటిల్గా చేశాను. ఇది సెటిల్ క్యారెక్టర్, నాకు కొత్తగా ఉంటుంది, ట్రై చేద్దామని ఎగ్జైట్ అయ్యాను. నాకు ఫస్ట్ రీజన్ సాయిరాజ్ గారు నాకు చెప్పగానే లేదు ఆయన గురించి నేను దగ్గరగా ఆయన గురించి విన్నది కానీ లేకపోతే ఆయన ప్యాషన్ చూసింది కానీ ఈయన సినిమా వదలడు, ఈయన పేరు పడుతుంది సాయిరాజ్ అనే ఒక పేరు పడుతుంది అని అంటే సినిమా వదలడు, ఖచ్చితంగా సినిమాని ఖచ్చితంగా హిట్ అయ్యేలా చేస్తాడు, తపన పడతాడు అని చెప్పి నేను ఏమీ ఆలోచించకన్నా ఆయన చెప్పినట్టే ఫస్ట్ డే ఏ రోజు అయితే నేను ఈ సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు సార్, యాజ్ యాక్టర్గా నేను వస్తాను, నేను వెళ్ళిపోతాను, ఎవ్రీథింగ్ యూ టేక్ కేర్, నాకు నమ్మకం ఉంది మీ మీద అన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు చెన్నై లవ్ స్టోరీ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారు, ఎంత గట్టిగా వెళ్తుందనేది నేను చూస్తున్నాను. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సాయిరాజ్ గారు. ఇంకా మణిశర్మ గారు నాకు తెలిసి ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయండి. రేప్ 7 బిట్ సాంగ్తో కలిపా. ఈ సినిమాలో 7 సాంగ్స్ ఉంటాయండి. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇలాగే మీరు థియేటర్లో అందరూ కూర్చొని చెన్నై